ఇప్పుడున్న తెలంగాణ సిచ్యువేషన్స్ లో మినిస్టర్ గా కొనసాగడం, ఈ పరిపాలన చూస్తుంటే మీరు హ్యాపీగా ఉన్నారా, కొంత అలజడిగా ఉందా? ప్రతిదీ అన్యాయమే, మాకే భయం వేస్తుంది. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు రైతులు తెలంగాణలో హ్యాపీగా ఉన్నారా? ఎంతో బాధపడుతుంది, నాకు కూడా బాధ అనిపిస్తుంది. స్కామ్ లేని స్కీమ్ ఏదైనా ఉంటే చెప్పండి. కేసీఆర్ గారి పాలనలో తెలంగాణకి జరిగిన అన్యాయం ఏంటి అసలు? 1, 2, 3 అయితే ఏమైనా చెప్పవచ్చు. తెలంగాణ వచ్చిన హ్యాపీగా లేకుండా మాకు 10 ఏళ్ళు 2, 3 పథకాలు పెట్టి నల్గొండకి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడుకోగలిగితే ఏం చేద్దామని, అసలు మీ రూట్ మ్యాప్ ఏంటి, వచ్చే 4 ఏళ్లలో ఏం చేద్దామని? మీరు తెలంగాణలో మార్పు చూస్తారు. డెఫినెట్ గా ఈ మార్పు అనేది మామూలుగా ఉండదు. నెక్స్ట్ టైం ఎవరైనా పోటీ చేయాలంటే భయపడే విధంగా మేము అట్లా కష్టపడుతున్నాం. తెలంగాణ ఎంకన్నా నలు దిక్కుల పిలుపన్నా అయితే కోమటిరెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కొంత రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆయన మీద ఎందుకు అంత ప్రేమ? ఒక మంచి పని చేసిన రాజశేఖర రెడ్డి పేరు తప్పకుండా చెప్తుంది. ఇప్పుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే 100 పనులు చేసే అవసరం లేదు. ఎంతో మంది చీఫ్ మినిస్టర్లను చూశారు. అయితే రేవంత్ రెడ్డి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, మీకు నచ్చిన అంశం ఏంటి? సీఎం కాగానే ఆయన స్టైల్ మారిపోయింది. ఎలక్షన్ కాకముందు పిసిసి ప్రెసిడెంట్ రేస్ లో ఇద్దరి మధ్యలో కొద్దిగా ఆయనకు ఎదురు మాట్లాడేవారు లేరు. ఏమో రాజశేఖర రెడ్డి స్టైలే అనిపిస్తుంది ఆయన చూస్తే. అంటే కొన్ని పోలికలు ఉన్నాయి ఇద్దరికి, చాలా పోలికలు ఉన్నాయి. మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కొత్త విషయాన్ని లేవనెత్తారు. ఆయన కొంత మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, పార్టీ లైన్ క్రాస్ చేయడం జరిగింది. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో ఒక క్యాస్ట్ ఇచ్చినప్పుడు అయితే బీసీల విషయంలో లెక్కెందుకు తప్పింది, ఎక్కడ తప్పింది? ఒకటే స్టైల్ అండి, తప్పు చేస్తే ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు. ఒక కులాన్ని తిట్టే అధికారం ఎవరిచ్చింది నీకు? మొన్న ఈ మధ్య సిఎల్పి మీటింగ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొంత అసహనం వ్యక్తం చేశారు. మన స్కీములు అంటూ అదంటూ ఇదంటూ ఆవేశంగా మనం ఓపెన్ చేస్తున్నాం కానీ ఫలాలు 100% ఎవరికి అందట్లేదు అని అసహనం వ్యక్తం చేశారు. నాకు అర్థమవుతుంది మీరు క్యాబినెట్ లో ఉన్నారు, కొంతవరకే మీకు ఉంటుంది మాట్లాడేది. దీని మీద ఏమంటారు? రాజగోపాల్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడేదంటే మీకు ఎవరు చెప్పింది చెప్పండి? ఏటి వారికి ఆ వార్తే అబద్ధం అంటారా మీరు? బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు సిఎల్పి మీటింగ్ అంటే. మైక్స్ లేకపోవచ్చు కానీ మౌత్ ఉంటుంది ఎమ్మెల్యేస్. ఆయన ఏం తప్పు మాట్లాడలే. మీ రాజకీయ అనుభవంతో చెప్పండి. అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రత్యేకతతో ఒక విధంగా వెలిగిపోయారని చెప్పాలి. అక్కడ 10 ఏళ్ళు పరిపాలించారు కానీ ఇంత ఘోరంగా, అంటే గవర్నమెంట్ రావడం అనేది పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన పరిస్థితి ఎందుకు ఇది జరిగిందని అంటే విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది? ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కేజ్రీవాల్ ఓటమికి కారణం. కేటీఆర్ గారు నల్గొండ జిల్లా అభివృద్ధికి సంబంధించిన చర్చకు ఒక సవాల్ విసిరారు, బహిరంగ చర్చకు రండి అంటూ. నా చరిత్ర తెలియదు కేటీఆర్, ఎంత నువ్వేంద్రా బాబు బచ్చా, నీతో నాకు చర్చ ఏంది? కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాదు అసలు తెలంగాణనే నష్టపోయింది అని అంటున్నారు. అంటే రావులందరూ కలిసి 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారని కూడా అంటున్నారు. కానీ ఫైల్స్ మాత్రం కేటీఆర్ గారివే ముందు, మీ గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేల ఫైల్స్ కన్నా ముందు వాళ్ళ ఫైల్సే ఎక్కువగా మూవ్ అవుతున్నాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర అనేది చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా ఆరోపణలు కూడా చేస్తున్నారు. నువ్వు ఏదైనా మీకు తెలిసిన ఒక ఫైల్ చెప్పండి, ఇమీడియట్ క్యాన్సల్ చేపిస్తున్నాను. ఒక్క ఫైల్ చెప్పండి. ఫైనల్ గా తెలంగాణకి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏం చేయబోతోంది?